మునగాకుని సలాడ్లు, ఆమ్లెట్లు, అల్పాహార వంటకాల్లో జోడించి తినవచ్చు. ఎండిన మునగాకులు, విత్తనాల పొడిని ఉపయోగించి రొట్టెలు, బిస్కెట్లు తయారు చేసుకోవచ్చు. తృణధాన్యాల పిండిలో ఈ పొడిని కలుపుకొని వంటకాలు చేసుకోవటం వల్ల సూక్ష్మ పోషకాల లోపాన్ని అధిగమించవచ్చని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. ఎండిన మునగాకుల పొడిని రోజుకో 7 గ్రాముల వరకు తీసుకోవడం సురక్షితమని, ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి. కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు వంటి జీవనశైలి వ్యాధులతో పోరాడే గుణం మునగలో ఉందని అధ్యయనాలు స్పష్టం చేశాయి. కీమోథెరపీ మందుల్లో కనిపించే అపిజునిన్ మునగాకుల్లో కనిపిస్తుంది. క్యాన్సర్ నిరోధక మందుల్లో కనిపించే అల్లోస్, ఐసోథియోసైనేట్, ఆస్ట్రాగలిన్, ఐసోక్వెర్సిటివ్ భాగాలు కూడా ఇందులో ఉన్నాయి. రక్తంలో చక్కెరని తొలగించే MOLP1 ప్రోటీన్ కూడా మునగాకు నుండి లభిస్తుంది. మన దేశ సాంప్రదాయ వైద్యంలో 300కి పైగా వ్యాధులకు చికిత్స చేయడానికి మునగ చెట్టు వివిధ భాగాలను ఉపయోగిస్తారు. దేశీయ వైద్యంలో మునగ వేళ్లతో ఉడికించిన నీటిని సేవించటం వల్ల విరోచనాలు, కంటి వ్యాధులు, గుండె జబ్బులు నయమవుతాయి. మునగ గింజల నుండి తీసిన బెన్ ఆయిల్లో చర్మ సంరక్షణ, జుట్టు సంరక్షణ ఉత్పత్తులకు అవసరమైన బెహనిక్ ఆమ్లం ఉంటుంది. ఈ గింజల్లో లినోలెనిక్, లినోలీక్, ఓలిక్ ఆమ్లాల వంటి 76% పాలిఅన్సాచురేటెడ్ కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. మునగ పువ్వుల్లో స్టిగ్మాస్టెరాల్, సిటోస్టెరాల్, ఫినాల్ వంటి ఫైటోస్టెరాల్స్ ఉంటాయి. ఇవి పాలిచ్చే తల్లుల్లో తల్లిపాలను పెంచుతాయి, కొలెస్ట్రాల్ని తగ్గిస్తాయి. మధుమేహం, అధిక రక్తపోటు, మూత్రపిండాల వ్యాధులకు మందులు తీసుకునేవారు ఆరోగ్య సంరక్షణ నిపుణులను సంప్రదించిన తర్వాతే మునగాకుల పొడిని తీసుకోవాలి.